నమస్తే, వెల్కమ్ టు ఎస్టీపీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు నిర్ణయాలకు ఆమోదం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ ప్రెస్ మీట్. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామన్న మాజీ సీఎం. విజయవాడలో పార్కులను అభివృద్ధి చేయండి, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన నగర పాలక సంస్థ కమిషనర్. సచివాలయం వద్ద పెన్షన్దారుల సాధన సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నిరసన. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న సిపిఎం నేత బోయి సత్యబాబు. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34% రిజర్వేషన్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. మొత్తం 21 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అలాగే దేశీయ తయారీ విదేశీ మద్యం, బీర్లు, ఎఫ్ఎల్, స్పిరిట్ పై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రివిజన్ పై కేబినెట్ లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించే నిర్ణయం తీసుకోనుంది మంత్రి మండలి. పలు ముఖ్యమైన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరుగుతోంది. విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ లో ఆమోదం లభించింది. గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో 1000 గజాల వరకు కూడా సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్ట సవరణ వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రి మండలి ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు, మోసాలతో పరిపాలన చేస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల టైంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అని ప్రచారం చేశారని, ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్ప, ముసలావిడ కూడా నొక్కుతుంది అని టీడీపీ నేతలు మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువైందని చెప్పారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయని చెప్పారు. ఈ 9 నెలల కాలంలో 1,43,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారని, ఆ అప్పులు ఎవరు జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. పెట్టుబడులు రావాలి అనంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా, నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ, ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలో వస్తే వాళ్ళ మీద కేసు పెడతా ఉన్నాడు, భయపడిస్తా ఉన్నాడు,
వాళ్ళని భయభ్రాంతులు చేసి పంపించింది. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి వానికి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా? వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మన అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి? ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. అలా నెక్స్ట్ ఏమమ్మా 2017 హై స్పీడ్ రైళ్ళు, హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేది ఏం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ, దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా. 2017 హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ అరామ్కో, రాష్ట్రానికి సౌదీ అరామ్కో. ఇదంతా 2017. 2018 చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ దాన్నే కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు? అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు, అలీబాబా. 2019 జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జన్ ప్యాక్ట్, హ్యాపీగా ఏపీకి జన్ ప్యాక్ట్. ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్తగా. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే ఎన్టీఆర్ నాదంతోనే ట్రస్ట్ కార్యక్రమాలు సాగుతున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను ఆమె వెల్లడించారు. రక్తహీనత వల్ల తలసేమియా బాధితులు పడే ఇబ్బందుల్ని తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిని పడుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె బ్లడ్ ట్రాన్స్మిషన్ కు కూడా రక్తం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరిని రక్తదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. రక్తదానం వల్ల ఇతర జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. సమాజ హితం కోసం కార్యక్రమం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా తమన్ అంగీకారం తెలిపారన్నారు. తెలుగు తల్లికి రుణం తీర్చుకునే అవకాశంగా ప్రతి ఒక్కరూ భావించి సమాజ సేవలో పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నారా భువనేశ్వరి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మ్యూజికల్ నైట్ కు సీఎం లేదా భద్రతా సిబ్బంది ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందేనని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో
ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అందరికీ తెలుసు, రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యరీత్యా చాలా ఎదుర్కొంటాం. అదే కాకుండా ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కళ్ళని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలుగిచ్చిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు. వాళ్ళ దీవెనలు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఏ మంచి విషయం అయినా ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది కదా. సో ఆ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్. అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హాస్పిటల్స్, నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెటే మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ. ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది, మనల్ని ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది, పనులు లేకుండా, ఎన్నో విషయాలు చేయకుండా. సో ఫ్రమ్ దెర్ ఇస్ చాలా లర్నింగ్ ఉండింది లైఫ్లో. ఓకే, ఇంతే కదా లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ టు ది, అన్నీ చేస్తాం, బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద పూర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పేయడం, దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ, ఇలాంటి హాస్పిటల్ సర్వీసెస్ కానీ, వాట్ ఎవర్ ఈ సేవా కార్యక్రమాలు మనం చేయాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ హ్యూమన్ మనం సంథింగ్ ఎంతో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు. మనం ఎంత 1000 రూపాయలు ఎర్న్ చేస్తే ఒక 50 రూపాయలు ఇవ్వడము. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ దట్ డైమెన్షన్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అందరూ పాటించాలి. సో ఈ షో నాకు ఇట్ కేమ్ ఫ్రమ్ రియలీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది, అంటే ఫ్రమ్ గ్రేటెస్ట్ పీపుల్ వీ నో. I think once I met ma'am Bhuneshwari madam, my mindset completely changed. How వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్తో ఎంత గ్రేట్గా టు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలు అనేది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు నగరంలో పార్క్ అన్ని అభివృద్ధి చేయాలని, ఏ పార్కులో ఎటువంటి మరమ్మతు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు పార్క్, 33వ డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్రరత్న పార్క్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని పార్కులను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పార్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పార్క్ లో ప్రత్యేకంగా పార్కింగ్ కు ఏరియాను ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ కౌంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వద్ద లైటింగ్ ను పెంచాలన్నారు. పార్కు గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయించి సందర్శకులను ఆకర్షించే విధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్టేనని భావించవలసి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, జగన్ ఓటమి పాలే ఏడాది కాలేదు, అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందని చెప్పారు. బుద్దా వెంకన్న నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు నేరస్తులతో పాలన చేశారని, అందుకే ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు. పశుపతికి ఓటేసినట్టే అని. పశుపతి అంటే ఎవరే అంటే అరుంధతి సినిమాలో విలన్. పశుపతికి ఓటేసినట్టే అని. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు వల్ల ఇద్దని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి 8 నెలలకి నిద్రలేసి నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాడు. 8 నెలల కాలంలో నిన్నంటాడు కాలర్ ఎగరేసే పాలన మాది, కాలర్ పట్టుకునే పాలన వాళ్ళది అని ఒక పదం వాడాడు. కరెక్టే. కాలర్ ఎగరేసి రౌడీజం చేసేవాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఆ రౌడీజం చేసి కాలర్ ఎగరేసుకొని తిరిగేవాడిని మేము కాలర్ పట్టుకుంటాం. మామూలు సామాన్యుల్ని పట్టుకోం. మేము రౌడీజంగా కాలర్ ఎగరేసి తిరిగేవాడిని కాలర్ పట్టుకుంటాం. ఇంకో మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ, సంపద సృష్టించడం ఎలాగా అని ఒకసారి నా చెవిలో చెప్పమన్నా నేను చంద్రబాబు గారిని. అంటే ఎందుకే సంపద అసలు నిన్ను నమ్మి ఎవరన్నా పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి? నిన్ను నమ్మి పెట్టుబడిదారులు ఎవరన్నా వచ్చారు ఎక్కడికి? నిన్ను నమ్మి ప్రజలు హాయిగా నిద్రపోయారా 2019 నుంచి 2024 వరకు? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు? బుద్దా వెంకన్న నన్ను అంతమందిస్తాడు, అనేక కేసులు ఉన్నాయి అతని మీద అంతకుముందు అని చెప్పి 4+4 గన్మేన్లు తీసుకున్నారు. మొన్న వాళ్ళ అనుచరులు పోలీసు దొరికినప్పుడు పోలీసులకి అనేక నిజాలు చెప్పారు. ఏమనంటే బుద్దా వెంకన్న అనే వ్యక్తి కొడాల నానిని ఫస్ట్ తిట్టి కొడాల నానిని గాలి తీశాడు. వచ్చినాయి. చెప్పండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు భూమిని ఎవరన్నా లాక్కున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు పలానా వాళ్ళ భూమిని పలానా వాళ్ళు లాక్కున్నారా? చెప్పండి. మీరు చెబితే అలానే కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళండి, ఇప్పించేస్తారు. మీ హయాంలో నువ్వేగా విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకి వేసావు. ఉత్తరాంధ్రలో భూములు ఎన్ని కబ్జా చేశారు? ఆఖరి కాకినాడ పోర్టు ఏం చేశావు? కాకినాడ పోర్టుకు బలవంతంగా రాపించుకున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడన్నా ఏమైనా జరిగినాయా? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు అభ్యున్నతి చెందే విధంగా ఉందని బీజేపీ నేత జయప్రకాష్ నారాయణ తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్ బడ్జెట్ లో స్పష్టంగా కనపడుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేలా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. చిన్న పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహం అందించేలా నిర్ణయం తీసుకోవటం సంతోషకరమన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కొన్ని అంశాలు స్పృశించదలుచుకొని ఇవాళ మనం కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కనుక చూసినట్టయితే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ మన దేశ బడ్జెట్ చూస్తే ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, వీటిని బేస్ చేసుకొని ప్రధానంగా ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలుగానే మిగిలిపోయి కనీస అవసరాలైనటువంటి
నీటి వసతి అంటే త్రాగునీరు లాంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం ఉందో, దాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ని ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రారంభిస్తున్నప్పుడే నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గురజాడ అప్పారావు గారికి సంబంధించిన ఒక వ్యాఖ్యానం, కవితని వారు మాట్లాడుతూ మొదలుపెట్టారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి, అదేవిధంగా ముఖ్యంగా నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా ఏ రకమైనటువంటి ఫలాలు అందించాలి, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అంత్యోదయ అని ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా అంత్యోదయ స్ఫూర్తితోటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దేశం యొక్క సమ ఫలాలు అందాలని ఆశించి చేసినటువంటి బడ్జెట్. అయితే ఒక దేశం డెవలప్ అవ్వాలి అంటే దేశం యొక్క తలసరి ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సమ్మిళితమైనటువంటి ప్రగతి సాధిస్తేనే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మి విశ్వాసంతో ఈ బడ్జెట్ని ప్రసంగించడం జరిగింది. దానిలో భాగంగా ఒక దేశం యొక్క తలసరి ఆదాయం ప్రస్తుతం భారతదేశం కనుక చూసుకున్నట్లయితే కేవలం $3,000 ఒక తలసరి ఆదాయంగా మన దేశానికి ఉంది. కానీ దేశం అభివృద్ధి చెందాలి అంటే, మనం అనుకున్నటువంటి లక్ష్యం 2047కి వికసిత్ భారత్ కావాలి అంటే, ఈ యొక్క తలసరి ఆదాయం ఏదైతే $3,000 ఉందో, ఇది సుమారుగా $26,300 కనుక చేరినట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం పరిగణలోకి తీసుకోబడతాం. అంటే దీనికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 8 నెలల కాలంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని సిపిఎం నగరపాలక సంస్థ 4 లీడర్ బోయి సత్యబాబు ఆరోపించారు. అరుణేనా మహిళలకు, వృద్ధులకు పింఛన్లు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లను అతి దుర్మార్గంగా రద్దు చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలోని మోటూరు హనుమంతరావు భవనం సమీపంలో ఉన్న సచివాలయం వద్ద పెన్షన్దారుల సాధన సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. నిరసనలో పాల్గొన్న వృద్ధ మహిళలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సత్యబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు సూపర్ 6 సంక్షేమ పథకాలు అంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా కాలయాపన చేసిందని మండిపడ్డారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మరోసారి అధికారానికి వచ్చింది తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ రాజ్యంలో 8 నెలలు అవునా కొత్త పెన్షన్ మంజూరు కావడం లేదు, కొత్త రేషన్ కార్డు మంజూరు కావడం లేదు, చనిపోయిన కుటుంబాలకు బీమా పథకాలు అమలు కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీరు చెప్తున్నటువంటి సంక్షేమం అని ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లని గతంలో ఉన్న ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసింది. వాటిని మేము వస్తే వెంటనే మీ పెన్షన్లు మీకు చేతికి ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పెన్షన్లు ఊసే లేదు. ఎంతకాడికి పెద్ద పెద్ద అంబానీ ఆదానీలకి ఎన్ని వందల వేల ఎకరాలు కట్టబెట్టాలని ఆలోచన తప్ప ఓట్లేసి నీకు సీఎం సీట్ ఇచ్చినటువంటి ప్రజలకి మరి పెన్షన్లు ఇద్దామని జాస లేకపోతే ఎలాగయ్యా? మరోవైపు బీసీలు మా వెన్నుముక్క, బీసీలకి మేము పెద్దపేట వేస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి 50 సంవత్సరాలకి బీసీలకి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, ఆ ఓట్లు వేయించుకున్నారు. కానీ ఈరోజు బీసీలకి ఆ 50 ఏళ్ల పెన్షన్ పథకాన్ని ఎప్పుడు మీరు అమలు చేస్తారనేది మాట వరుసైన మాట రావడం లేదు. సూపర్ 6 అదే పరిస్థితి, ఇల్లు అన్నారు అదే అంతే సంగతులు, గ్యాసు బదిలీ పథకం అది అందరికి పడే పరిస్థితి కనబడట్లేదు. ఈ రకంగా చెప్పే పనులకి చేసే పనులకి చాలా తేడా ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటి వరకు ఈ గవర్నర్స్ అని చెప్పారు, ఈ రోజు నుంచి మీరు వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు.
అయ్యా కలెక్టర్ ఆఫీసులో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వేల మంది పెన్షన్దారులు మాకు పెన్షన్లు ఇవ్వండి, మా రద్దు చేసిన పెన్షన్లు పునరుద్ధరించండి, 50 ఏళ్ల పథకాన్ని అమలు చేయండి అని దరఖాస్తులు ఇస్తే వాటికి అతీగతి లేదు. అదేమనంటే లాగిన్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు, లాగిన్ ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ఎవరు ఆపేశారు ఈ లాగిన్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆపేసింది అనేది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వెంటనే రద్దు చేసిన పెన్షన్లు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలి, 50 సంవత్సరాలు బీసీ కేటగిరీకి ఇస్తామని హామీని అమలు చేయాలి. అదేవిధంగా ఈ పెన్షన్దారులందరికీ న్యాయం చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ప్రతి నెల జరుపుతారు. దానికి సిపిఎంగా మేము మద్దతు ఉంటామని తెలియజేస్తున్నాం. మన నూతన ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, కానీ వాళ్ళు సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ విడుదల చేయలేదు. ఇంకా విడుదల చేయకుండా వికలాంగులవి, వృద్ధులవి వీళ్ళు కోత కోతున్నారు. ఇప్పుడు ఈ మాటలు రావు, పక్కనే ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకే వచ్చిన పెన్షన్ ఆగిపోయి ఇంతవరకు విడుదల చేయాల. ఏంటంటే మనం ఒక కుటుంబం పోషించుకోవాలంటే నెలకు ఒక 1000 రూపాయలు మనకి శాలరీ వస్తుంది అనుకో, దాన్ని మనం హాస్పిటల్ నిమిత్తం ఒక 100 రూపాయలు, అలాగే పిల్లల చదువుకు ఒక 100 రూపాయలు, అలాగే పోషాకారంకి ఒక 100 రూపాయలు, ఇలాగా మనం ఒక డైలీలో రాసుకొని మిగిలిన ఆదాయం ఎంత అవుతుందో మనకి దాన్ని బట్టి మనం చేస్తాం. కానీ మన 4 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేదని అడుగుతున్నా. అంటే మనం సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ఏయో పేదడిపులు ఎడుతున్నాడు, బడ్జెట్ లేదు ఇది లేదని. ఏమంటే కొత్త పెన్షన్లు విడుదల చేయాలి. విడుదల చేయకపోతే ఈ ఆందోళన ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని, దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి నరేంద్ర డిమాండ్ చేశారు. ఏటీఎస్ పై కమిటీ ఏర్పాటు చేసి లారీ యజమానులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అన్ని ఇసుక మరియు ఇతర మైనింగ్ క్వారీలలో అమలు చేయాలన్నారు. ఈ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి సినరేజ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారీలలో లోకల్, నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఇసుక క్వారీలు మరియు క్రషర్లలో ప్రతి టిప్పుకు ధర కనిపించేలాగా మైనింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. నా పేరు ఫణి నెడమానూరి అండి. నేను ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈ ప్రెస్ మీటింగ్ గల కారణాలు ఏంటంటే, టిప్పర్ల యజమానులు పడుతున్న సమస్యలు కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలను ఏర్పాటు చేసింది, వాటి విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ కొన్ని వ్యతిరేకిస్తున్నాం. వాటి గురించి మాట్లాడటం కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిది, రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ విధానాన్ని తీసుకొస్తుంది ప్రైవేటీకరణ చేస్తూ. ఏటీఎస్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లో, స్టేషన్లో ఫిట్నెస్కి సంబంధించి ప్రతి జిల్లాలో ఆర్టీఓ జోన్లు అనేవి 2 నుంచి 3, ఒక జిల్లా విస్తీర్ణాన్ని బట్టి కొన్ని చోట్ల 4 కూడా ఉన్నాయి. కానీ జిల్లా మొత్తానికి ఒకటే ఏటీఎస్ సెంటర్ని పెట్టి ఇబ్బందులకు గురి చేస్తానికి ప్రయత్నాలు మొదలైనవి ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడానికి. ఈ ఫిట్నెస్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, కానీ అది ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంది. ప్లస్ అది ఒకటి ఒక్కచోటే పెడతాం వల్ల జిల్లాలో మారుమూలలో ఉన్న లారీ యజమానులు కూడా ఆ సెంటర్కి రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఆ విధానాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఒక కమిటీని వేసి లారీ యజమానులు కూడా సంప్రదించి ఏటీఎస్ విధానం మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. రెండోది, మైనింగ్కి సంబంధించి ఒక్కొక్క క్వారీల్లో ఒక రకమైన రేట్లు తీసుకుంటున్నారు. ఇసుక, మరి ముఖ్యంగా ఇసుక రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట అన్ని జిల్లాల్లోనూ కూడా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న క్వారీ యజమానులు ఒక్కొక్క క్వారీలో ఒక్కొక్క విధానమైన రేటు ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే, ఆ ధరలన్నిటి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని అమలయ్యేలాగా చూసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి క్వారీలోనూ కూడా లోకల్, నాన్ లోకల్ అనే విధానాన్ని పెట్టి అక్కడున్న కొంతమందికే లోడ్లు దొరికేలాగా మిగిలిన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విధానాన్ని లోకల్, నాన్ లోకల్ అనే విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికి సీరియల్ విధానాన్ని పెట్టాలి. ఇంకా కుదిరితే చెక్ పోస్టులు అనేవి పెట్టి, మైనింగ్ చెక్ పోస్టులు, ఇసుక చెక్ పోస్టులు అనే క్వారీలు బయట పెట్టి బిల్లులు కూడా చెక్ చేసి
పంపిస్తే ట్రాన్స్పోర్టర్గా గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా మనుగడ సాధించడానికి బాగుంటుంది. ఈ ఏటీఎస్ విధానం అనేదాన్ని 2 స్టేట్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తే వాటి మీద గుజరాత్ గవర్నమెంట్ అమలు చేస్తే దాని మీద కోర్టుకెళ్ళి పిల్లేయటం వల్ల ఆ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందండి. ఏటీఎస్ విధానం అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. దానివల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వాహనాల పట్టుతో పరిమాణాన్ని చెక్ చేయడానికి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఏముంటుందో తెలియదు. స్టేట్లో జిల్లాకి ఒక సెంటర్ ఇస్తారు. అంటే మన స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉంటే జిల్లా మొత్తం ఆ సెంటర్కి రావాలి. దానివల్ల రవాణా రంగంలో ఈ ఫిట్నెస్ చేయించుకోవడానికి వచ్చేటప్పుడు వచ్చే దారి ఖర్చులు కానీ టోల్ గేట్లు కానీ మరి అది ఎప్పుడు అవుతుందో ఏంటో, ఏ విధమైన మర్మం ఉందో ఒక్కసారి పునరాలోచించి ఈ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేసి ఈ ఏటీఎస్ ఫండ్ ఏదైతే ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ని మన ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందుతుందనేది మా అభిప్రాయం అండి. దయచేసి గవర్నమెంట్ దీన్ని సహకరించగలదని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, గ్రీన్ ట్యాక్స్ 90 రోజుల్లో పరిష్కరిస్తాం సమస్యను అన్నారు. మన స్టేట్లో 7 సంవత్సరాలు దాటిన వాహనానికి 7 సంవత్సరాలు కంప్లీట్ అయితే గ్రీన్ ట్యాక్స్ ఉందండి. పక్క స్టేట్లో 7 సంవత్సరాలు కాదండి, 8 సంవత్సరాలు ఉన్నాయి. ఏదైనా గ్రీన్ ట్యాక్స్ విధానం మన స్టేట్లో ఉన్నంత అత్యధిక ధర ఏ స్టేట్లో లేని విధంగా ఉందండి. ఇది ఎలా ఉందంటే గత ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇలా చేస్తామని చెబుతున్నారు తప్పితే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి కాడికే ఉందండి. ఇసుక క్వారీలు ఉన్నాయండి, లోకల్ నాన్ లోకల్ అని చెప్పి విభజిస్తున్నారండి. ట్రాన్స్పోర్టర్కి మెయిన్ దెబ్బ అక్కడ పడిపోతుందండి. ఏం జరుగుతుందంటే లోకల్ నాన్ లోకల్ ఏంటి సార్, లారీ ఓనర్ అందరం ట్యాక్సీలు కడుతున్నాం, అందరం ఒకటే కదా. లోకల్ వాళ్ళకి ప్రయారిటీ లోడింగు, రేటు తక్కువ లోడింగు, దీనివల్ల వ్యవస్థ దెబ్బతింటుందండి. అందరినీ ఒకటే విధంగా చూడమని మేము కోరుకుంటున్నాం. అందరికీ ఒకటే రేటు ఉండాలి. ఈరోజు ప్రజెంట్ ఈ టైంలో నిన్న రాత్రి మన కృష్ణా జిల్లాలో పామర్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు పట్టుకున్నారండి. 7 బోల్డ్ బిల్లులు లేవని చెప్తున్నారు. ఏ క్వారీలో బిల్లులు ఇస్తుంది అని మేము అడిగామండి. బిల్లులు ఇచ్చే విధానం పెట్టనన్నాం. ఇష్టం ఉంటే లోడింగ్కి రమ్మన్నారు, లేదా క్వారీలో మేము అడిగామనుకోండి ఏంటయ్యా గొడవ చేస్తున్నామని మళ్ళీ అదే పోలీసులతో కేసు పెట్టిస్తున్నారు. ఇది కాకుండా కొంత కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు గవర్నమెంట్లు మారిన ప్రతిసారి కొంతమంది 20 బళ్ళు 30 బళ్ళు తెచ్చి ఈ క్వారీ నాది, వాళ్ళ బోళ్ళే తిరుగుతాయి, వాళ్ళే శాసించింది రేట్ అవుతుంది తప్ప మిగతా ఉన్న సన్న చిన్నకారు ఓనర్లు లేరండి. వ్యవస్థలో మేము భాగస్వాములేం కదా. రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా కోట్లాది మంది ప్రజలకు పరిపాలన అందించడం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడటంతో పాటు ఏకవచనంతో మాట్లాడుతున్న తీరుపై ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక ఉగ్రవాది 16 నెలలు జైల్లో ఉండి లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల సంపదను లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై అసత్య ప్రచారాలు చేయటం సరికాదని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచమర్తి అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోల్చడం సరికాదని చెప్పారు. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పారు. అందరికీ కూడా నమస్కారం అండి. కనీస సంస్కారం కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది కనీస సంస్కారం లేదు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టే 151 సీట్ల నుంచి 11కే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం.
చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది, డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే విలువల గురించి, విశ్వసనీయ గురించి, విధ్వంసాల గురించి, ఆర్థికంగా మేమేదో చెయ్యలేదు అని చెప్పి, మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే, మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లక్షల కోట్లు లూటీ చేసి 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు నిర్ణయాలకు ఆమోదం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ ప్రెస్ మీట్. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామన్న మాజీ సీఎం. విజయవాడలో పార్కులను అభివృద్ధి చేయండి, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన నగర పాలక సంస్థ కమిషనర్. సచివాలయం వద్ద పెన్షన్దారుల సాధన సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నిరసన. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న సిపిఎం నేత బోయి సత్యబాబు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.